అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు పొత్తులో భాగంగా 31 సీట్లు వారి మిత్రపక్షాలు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి 21, అలాగే బీజేపీకి 10, అలాగే బీజేపీకి 6 ఎంపీలు, జనసేన పార్టీకి 2 ఎంపీలు, అంటే 8 ఎంపీలు, 31 ఎమ్మెల్యే సీట్లు వారు కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి. కేటాయించిన అవతల పార్టీల బలాబలాలు ఏంటి? 2019 ఎలక్షన్లో బీజేపీ పార్టీ ఇక్కడ ఒక్క సీటు కూడా నెగ్గలేదు నాకు తెలిసినంత వరకు. ఒక్క సీటు కూడా, అంటే ఒక్క ఎమ్మెల్యేకి కూడా బలం లేని బీజేపీ పార్టీకి 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు కేటాయించిన తెలుగుదేశం పార్టీ త్యాగం చేసినట్టు కాదండి? ఈ రోజున అసలు తెలుగుదేశం పార్టీ ఏమీ లేదన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమీ లేదన్నట్టు, ఎవరెవరో ఏదో వచ్చి ఇప్పుడు ఈ కూటమిని గెలిపించేస్తున్నట్టు, మరి అంత జాకీలు వేసుకుని లేపుకుంటున్నప్పుడు మరి మాకు కూడా బాధ అనిపిస్తుంది కదండి. అరే ఈయన మంచివాళ్ళు, ఒకవేళ వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళ పర్లేదు అందరూ మనవాళ్ళే అని వాళ్ళు నమ్ముతున్నప్పుడు వాళ్ళని డిఫేమ్ చేసేస్తూ వాళ్ళ ఆ గీత పక్కన పెద్ద గీత గీసేసుకుంటూ మరి అలా చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది కదండి. ఆ బాధలో ఏదో సరదాగా చెప్పడం ఇది. మీరేమో దీన్ని సీరియస్ తీసుకుని రాజేష్ మహాసేన్ ఇలా అనేస్తున్నాడు అలా అనేస్తున్నాడు అనుకోకండి. రాజేష్ మహాసేన్ అని కూడా ఏదైనా పార్టీలో ఉంటే, ఏదైనా ఒక వ్యక్తిని నమ్మితే ఇక సర్వస్వం అటు నిలబడతాడు అంతే. నేను నా వెనకాతలు ఉన్న వాళ్ళు అందరూ అదే పరిస్థితిలో ఉంటాం. ఆ క్రమంలోనే నేను ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. అయితే జనసేన పార్టీ 2019లో కమ్యూనిస్టులతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా కూడా కేవలం ఒకే ఒక సీట్ నెగ్గలిగింది. ఆ ఒక్క సీటు కూడా కేవలం 700 చిల్లర ఓట్ల మెజార్టీతో. అలాంటి పార్టీకి 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మరి దాన్ని త్యాగం అనకపోతే ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారు ఎవరినన్నా నమ్మితే వారి మీద అమితమైన అభిమానం చూపిస్తారంటానికి అంతకన్నా నిదర్శనం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానించే తీరు, బీజేపీ వారు వచ్చిన తర్వాత వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవం అంతకు మించి ఏముంటుందండి? ఎవరిస్తారండి? ఒకసారి ఆలోచించండి ఏమండి. అయితే ఒకసారి నేను 2020లోనో ఎప్పుడో ఒక అనాలిసిస్ చూపించాను. తెలుగుదేశం పార్టీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల, ఓట్లు చేయడం వల్ల ఇగో వైసీపీ ఇన్ని సీట్లు నెగ్గింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి నోట్లు వచ్చాయి, జనసేన నోట్లు గెలిచింది. ఆ క్రమంలోనే వైసీపీ, లేకపోతే ఈ రెండు కలిసి పోటీ చేస్తే ఈ రెండే నెగ్గుండేది అని ఒక అనాలిసిస్ చేశాను. ఇప్పుడు మంచి అన్నప్పుడు మంచి చెప్తాను. ఒకవేళ అది మంచోళ్ళైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని తక్కువ చేసే విధంగా ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మరి వారి బలం కూడా చెప్పాలి కదా. నేను దానిలో క్రమంగానే ఆ క్రమంలోనే చెప్తున్నానండి. ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో, ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీకి 79,900, అంటే 80,000 ఓట్లు ఉంటే అక్కడ జనసేన పార్టీకి కేవలం 11,000 ఓట్లు మాత్రమే ఉన్నాయండి. కేవలం 11,000. మీరు యావరేజ్ చూసుకుంటే జనసేన పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం 6%. పలాస విషయంకి వస్తే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ 60,356 ఉంటే జనసేన పార్టీ కేవలం 6,000 మాత్రమే. అంటే తెలుగుదేశం పార్టీ ఓటింగ్లో కేవలం 10% మాత్రమే జనసేన పార్టీకి ఉంది. ఇలా మొత్తం ఒక 75 నియోజకవర్గాలు తీసుకుంటే అండి, ఇక్కడ టెక్కల్లో 2,810 ఓట్లు మాత్రమే. జనసేన, కమ్యూనిస్ట్, బీఎస్పీ కూటమికి కేవలం టెక్కల్లో ఉన్న ఓట్లు 2,800 మాత్రమే. పాతపట్నంలో కేవలం 5,508 ఓట్లు, 5,508 కేవలం కూటమి, అంటే 3 పార్టీల కలయిక. శ్రీకాకుళంలో 7,557 మాత్రమే. ఇప్పుడు మనం మాట్లాడొచ్చు, మన బలాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. మన నాయకుడిని మనం లేని బలాన్ని కూడా ఆపాదించుకుని కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, అందులో కూడా తప్పలేదు. కానీ ఎదుటోడు నిజంగానే బలవంతుడైనోడు, మంచోడిని డిఫేమ్ చేయాలని ప్రయత్నించుకోండి. డిఫేమ్ చేయాలని మీరు ప్రయత్నించినప్పుడు వాళ్ళ వైపు కూడా కొంతమంది కార్యకర్తలు ఉంటారు, నాలాంటి వాళ్ళు కొన్ని వాస్తవాలు బయట తీసుకొస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదు. వారి ముగ్గురు మంచి కోఆర్డినేషన్తోనే ఉన్నారు. కింద స్థాయిలో కొంతమంది కొన్ని వక్రీకరణలు చేస్తున్నారు. దానికోసం మాత్రమే ఈ వాస్తవాలను నేను మీ ముందు తీసుకొస్తున్నాను. ఆముదాల వలసలో తెలుగుదేశం పార్టీకి 63,900, అంటే 64,000 ఓట్లు ఉంటే జేఎస్పీకి కేవలం 3,280 ఓట్లు మాత్రమే పడ్డాయండి. అంటే 10% కూడా కాదు, 5% ఓట్లు. నియోజకవర్గంలో 3,280 ఓట్లు అంటే చాలా నియోజకవర్గంలో మేము పోటీ చేసినా కూడా వస్తాయండి. అన్ని మహాసేన పోటీ చేసినా కూడా 3,000 వస్తాయి, 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 15,000 వస్తాయి. ఇది నేనేం తప్పన్నట్లే. ఇక్కడ హెచ్చర్ల తెలుగుదేశం పార్టీకి 80,000 ఓట్లు ఉంటే జనసేన పార్టీకి కేవలం 5,000 ఓట్లే ఉన్నాయి. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ 67,200 ఓట్లు చిల్లరుంటే జనసేన పార్టీకి 2,462 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఏమంటే రాజాం తెలుగుదేశం పార్టీ 66,000, అంటే 67,000,
జనసేన పార్టీ 4,900. పాలకొండ సిపిఐ పోటీ చేసినట్టుంది 3,300. పాలకొండలో కేవలం 3,300 ఓట్లు. ఇక్కడ కురుపంలో కూడా సిపిఎం అంటే పొత్తులో భాగంగా పోటీ చేస్తే 8,600. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 48,000. చీపురుపల్లి జనసేన పార్టీకి కేవలం 3,659 ఓట్లే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 62,700 ఓట్లు. ఏమంటే విజయనగరం కేవలం 7,190 ఓట్లు ఉన్నాయి జనసేన పార్టీకి. అక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 72,432. ఇది 2019లో తీవ్రమైన ఎదురుగాలి ఫేస్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అప్పుడు. అలాంటి దగ్గర ఈ ఓటు శాతం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓట్లలో కేవలం 10%, 5% మాత్రమే ఓట్లు నమోదైన పరిస్థితి. వీరు పోటీ చేసి జనసేన పార్టీ పోటీ చేసిన 135 నియోజకవర్గాల్లో దాదాపుగా మెజారిటీ 90% నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. కావాలంటే మీరు ఒకసారి అది అంతా చెక్ చేసి చూడండి, మీకు కూడా తెలిసిపోద్ది. ఇది ఎక్కడంటే శృంగవరపు కోట కేవలం 3,116 ఓట్లు. 3,116 ఓట్లు. అక్కడ తెలుగుదేశం పార్టీకి 80,000 ఓట్లు పట్టాయి మొన్న ఓడిపోయిన టైంలో. మరి తెలుగుదేశం పార్టీకి దాదాపుగా ఇంత ఎక్కువ ఓట్ షేర్ ఎలా వచ్చింది, ఎలా క్రియేట్ అయింది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి వల్ల కాకపోతే మరి ఇంత ఓట్ షేర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంటుంది. జనసేన పార్టీ 2019లో అసలు రాయలసీమలో చాలా స్థానాల్లో పోటీ చేయలేదు. మీరు ఇలా చూస్తానంటే మొత్తం అన్ని చూపిస్తాను. చాలా నియోజకవర్గాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మాత్రం 20,000 దాటి ఓట్లు పడ్డ నియోజకవర్గాలు ఉన్నాయి తప్ప ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదిగో ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు పడ్డాయి మెజారిటీతో గెలిచింది జనసేన పార్టీ అనేది 2019లో ఎక్కడ నమోదు అవ్వలేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన 2014లో టీడీపీతో నిలబడ్డాడు అనే ఒకే ఒక ఆ మంచి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు 21 స్థానాలు కేటాయించారు, 2 ఎంపీ స్థానాలు కేటాయించారు. కేటాయించిన ప్రతి స్థానంలో కూడా గెలుపుకి తగ్గ ఓటింగ్ తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది, గెలవటానికి తగ్గ ఓటింగ్. ఆ ఓటింగ్ మొత్తాన్ని జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం గెలవాలి, ఖచ్చితంగా జనసేన పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు గెలవాలని 1-10 సార్లు ఆయన అందరికీ చెప్పడమే విన్నాను. కనీసం వారిని మీరు గౌరవించకపోయినా పర్లేరే, చంద్రబాబు నాయుడు గారి వల్ల మనకి అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల మనం ఇన్ని సీట్లలో నెగ్గగలుగుతున్నాం, అసెంబ్లీకి వెళ్ళబోతున్నాం అనే విశ్వాసం చూపించకపోయినా పర్లేదండి, విశ్వాసం చూపించకపోయినా పర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే మా వాళ్ళు నెగ్గుతున్నారు అనే అతి విశ్వాసం మంచిది కాదండి. నేను కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చాలా తేడా ఉంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే చాలా నష్టపోతామండి మనం. ఇప్పుడు ఆయన మాకు అవకాశం కల్పించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చారు, ఒక సీట్ ఇస్తే ఈ వర్గాలను గుర్తిస్తున్నారు, ఈ వర్గాల తరపున పోరాడే వాళ్ళని ఆయన అసెంబ్లీకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆయన గొప్ప వ్యక్తి. ఇప్పటికి ఇంకా అదే విశ్వాసం ఆయన మీద మాకు. సీట్ ఒకవేళ వేరు కారణాలతో పోయినా, మాకు కొంతమంది పెట్టిన ఇబ్బందుల వల్ల మేము ఎంతో కొంత ఇబ్బంది పడినా ఆయన మీద ఉన్న విశ్వాసం అసలు చెక్కి చెదరలేదండి. అది కదా పద్ధతి అంటే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని మేమే గెలిపించేస్తున్నాం, మా వల్ల ఆయన గెలుస్తున్నాడు కాబట్టి మాకు సీట్ ఇచ్చాడు, ఎంత తప్పండి అది. ఇక్కడ ఎవరిని విమర్శించట్లే, ఏ పార్టీని అంటలేదు, ఏ నాయకుడిని అంటలేదు. కానీ కాకపోతే అలాంటి ప్రచారం మాత్రం తప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాలంటోడు ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎన్ని త్యాగాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు అవన్నిటిని ఫేస్ చేసి కూడా నిలబడ్డారా అని ఎప్పుడన్నా అన్నప్పుడు బాధపడకండి. ఎందుకంటే అది నిజం. యువగాళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు నడిచాడు ఆయన. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని కానీ, బాధుడేని కానీ చంద్రబాబు నాయుడు గారు 1000 కిలోమీటర్లు తిరిగాడండి. జనాల్లో ఉన్నారు వాళ్ళు. 2019 ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అమరావతి రైతుల వెనకాల ఉన్నారు, దాడికి గురైన దళితుల వెనకాల ఉన్నారు, బీసీలకి మీద దాడులు, హత్యలు జరుగుతుంటే బీసీలకు అండగా నిలబడ్డారు, ముస్లింల విషయంలో అండగా నిలబడ్డారు, ప్రతి ఒక్కరికి సహాయం అందించారు తెలుగుదేశం పార్టీ. అవన్నీ అందరూ చేయాలని నేను చెప్పట్లేదు నేను, కానీ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి కాస్తంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున ఏ నియోజకవర్గం తీసుకున్నా దాదాపు అన్ని వేల ఓటింగ్ ఎందుకు ఉంటుంది టీడీపీకి? వారు చేసిన పని వల్లే. ఏ నియోజకవర్గం చూసినా మిగతా పార్టీలకు ఎందుకు ఆ 10%, 5%, 3% ఎందుకు పడుతున్నాయి ఓట్లు అంటే వారి మీద ప్రజలకు ఇంకా అంత నమ్మకం కలగలేదు. నమ్మకం కలిగించే ప్రయత్నం చేయండి.
నమ్మకం కలగాలంటే ఎలా పోరాడాలి, ప్రజల తరపున ఎలా నిలబడాలి, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి కొన్ని వెళ్ళొచ్చు, తప్పలేదు. అంటే మనసు కొంచెం ఏంటి ఏదో ఒక తప్పుడు ప్రచారం ఒకటి క్రియేట్ చేస్తున్నారు, లేని ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తున్నారు, గెలుపుకి ఎవరో కారణమను, ఎవరో రావటం వల్ల ఏదో జరిగిపోయిందనో. ఏంటిది? 200% నారా వారి ఫ్యామిలీ చేసిన త్యాగమే రేపు 2024 ఎలక్షన్ రిజల్ట్ అండి. అయితే నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్ళుంటే ఖచ్చితంగా 150 సీట్లు పైనే గెలిచినండి. 150కి పైనే. ఈవేళ 150కి తగ్గుతున్నాయి సీట్లు అంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు కొంతమంది చేరటం, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో కొంతమంది ప్రజలు మళ్ళీ తిరిగి వైసీపీకి ఓటు వేయాలనుకోవటం, అలా లాస్ అయింది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా లాస్ అయింది కొంతమంది వల్ల. అయితే ఆ కొద్దిమంది ఆ లాస్ని కవర్ చేసుకోవడం, అదే మా వల్ల లాస్ అయిపోయింది తెలుగుదేశం పార్టీకి పలానా చోట ఓట్లు తగ్గుతున్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువ ప్రచారం చేయించేసుకోవాలి, మన వల్ల ఏదో జరిగిపోయిందని. లేదంటే మ్యాటర్ లేనప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట, మ్యాటర్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందట. సో అలాగనే ఒకవేళ పబ్లిసిటీ ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఓకే, చేసుకోండి, తప్పేం లేదు. ప్రజలకు అందరికీ అన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఎప్పుడన్నా మాకు ఇలాంటిది ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఎవరైనా తప్పు, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశానికి అనుకూలంగా వీడియోలు చేయట్లేదండి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వక ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి వీడియోలు ఇలాగే మాట్లాడుకుంటూ వచ్చాను, ఇలాగే వారి గురించి వారి గొప్పతనం చెప్పుకుంటూ వచ్చాను నేను. కాబట్టి ఇలా చెప్పే హక్కు నాకు ఉంది. ఆ హక్కులో భాగంగానే మాకు ఇష్టమైన నాయకులు, నిజాయితీ పరులైన నాయకుల మీద ఎవరైనా తప్పుడు ప్రచారం లేని అభూత కల్పనలు ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మేము వచ్చి ఇలా మాట్లాడడం అదేమి అంత వెన్నుపోటు, ఇంకో ఏ రకరకాల పోట్లు అంటున్నారు, దాంట్లోకి వెళ్ళదేమో అని నా ఉద్దేశం అండి. అయ్యా